తాను దూర సందు లేదు మెడకు డోలు అన్న చందంగా మారింది పాకిస్తాన్ తీరు. ఒకవైపు తిండికి లేక అప్పుల ఊబిలో కూరుకుపోయింది. సొంత దేశంలోనే బలూచిస్తాన్లో రెబల్స్ దాడులకు పాకిస్తాన్ సైన్యం బెంబేలెత్తిపోతుంది. టీటీపీ దాడులను ఎదుర్కొనలేక వెన్ను చూపుతుంది. సొంత దేశంలో ఉగ్రవాదులను అదుపు చేయలేక పాకిస్తాన్ చేతులెత్తేసింది. కానీ బయటి ప్రపంచానికి మాత్రం సూపర్ పవర్ బిల్డపిస్తుంది. ముస్లిం దేశాలను రక్షిస్తామంటూ తొడలు కొడుతుంది. సౌదీ అరేబియాతో ముగిసిన డ్రామా తర్వాత ఇప్పుడు కువైట్ వైపు కన్ను వేసింది. గల్ఫ్ దేశాలకు సెక్యూరిటీ గార్డుగా మారతామంటూ బడాయి మాటలు చెబుతోంది. పాకిస్తాన్ రక్షణ గేమ్ వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలను ఇస్లామాబాద్ ఎలా క్యాష్ చేసుకుంటుంది? పాక్ నమ్మి గల్ఫ్ దేశాలు మునిగిపోవడం ఖాయమా? వాచ్ స్టోరీ. గల్ఫ్ కు సెక్యూరిటీ గార్డ్ గా పాక్ మారుతుందా? రుణాల కోసం ఇస్లామాబాద్ కొత్త డ్రామా ఆడుతుందా? అమెరికా ఇరాన్ యుద్ధంలో పాక్ బలికానుందా? మింగ మెతుకులేదు మీసాలకు సంపెంగా నూనె అనే సామెత పొరుగుదేశం పాకిస్తాన్ కు అచ్చం అతికినట్టు సరిపోతుంది. ఈ సామెతకు అర్థం తినడానికి తిండి లేక పాకిస్తాన్ అల్లాడుతోంది. కానీ ముస్లిం సమాజంలో గొప్పలు చెప్పుకోవడానికి గొప్పలకు పోతుంది. అంతర్గతంగా పాకిస్తాన్ పరిస్థితులే దారుణంగా మారాయి. కానీ బయటి ప్రపంచానికి మాత్రం తాము సూపర్ పవర్ కంట్రీ అని బిల్డపిస్తుంది. ముస్లిం ప్రపంచానికి తామే రక్షకులమని డాబోలు ప్రదర్శిస్తుంది. ఇప్పటికే సౌదీ అరేబియాతో నాటో తరహా రక్షణ ఒప్పందాన్ని పాకిస్తాన్ కుదుర్చుకుంది. ఇప్పుడు ఈ జాబితాలోకి కువైట్ ని కూడా పాకిస్తాన్ ఆహ్వానిస్తుంది. అంటే ముస్లిం నాటో ఏర్పాటును పాకిస్తాన్ వేగవంతం చేసింది. నిజానికి పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం ఎటువైపు వెళ్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ పరిణామాలను పాకిస్తాన్ క్యాష్ చేసుకుంటుంది. గల్ఫ్ దేశాలను రక్షిస్తామని బడాయి మాటలు చెబుతుంది. ఇరాన్ పై అమెరికా భీకర దాడులు చేస్తుంది. ప్రతీకారంగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా బేస్లను ఇరాన్ టార్గెట్ చేస్తుంది. ఈ క్రమంలో కువైట్ కూడా బాధిత దేశంగా మారింది. ఇరాన్ దాడులను ఎదుర్కోవడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో కువైట్ రక్షణకు తాము సెక్యూరిటీ గార్డ్ గా నిలుస్తామని హామీలు గుప్పిస్తుంది. ఒకవేళ ఈ చర్చలు ముందడుగు వేస్తే ప్రపంచంలోనే అత్యంత అస్థిరమైన ఈ ప్రాంతంలో పాకిస్తాన్ పాత్ర సరికొత్త మలుపు తిరగడం ఖాయం. రాయిటర్స్ నివేదిక ప్రకారం పాకిస్తాన్, కువైట్ దేశాలు మరింత విస్తృతమైన రక్షణ భాగస్వామ్యం కోసం ప్రాథమిక చర్చలు జరుపుతున్నాయి. అయితే ఇది కేవలం సైనిక సహకారానికి మాత్రమే పరిమితం కాలేదు. చమురు పెట్టుబడులు, గల్ఫ్ ప్రాంతంలో మారుతున్న అధికార సమతుల్యతతో కూడా దీనికి ముడిపడి ఉంది. 2023లోనే పాకిస్తాన్, కువైట్ సైనిక శిక్షణ, ఉమ్మడి విన్యాసాల కోసం పరిమిత రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. కాగా తాజా ప్రతిపాదనలో వేలాది మంది పాకిస్తానీ సైనిక సిబ్బంది మోహరింపు, యుద్ధ విమానాలు, డ్రోన్లు, వైమానిక రక్షణ వ్యవస్థలు, విస్తృత భద్రత సహకారం వంటి అంశాలపై చర్చిస్తున్నాయి. ఈ చర్చలు జరుగుతున్న సమయాన్ని కొట్టిపారేయలేం. గల్ఫ్ ప్రాంత భద్రతా వ్యవస్థ వేగంగా మారుతుంది. దశాబ్దాలుగా గల్ఫ్ రాచరికాలు భద్రత కోసం అమెరికాపైనే ఎక్కువగా ఆధారపడ్డాయి. కానీ వాషింగ్టన్ దీర్ఘకాలిక నిబద్ధతపై నెలకొన్న అనిశ్చితి కారణంగా ఈ ప్రాంతంలోని పలు శక్తులు తమ రక్షణ భాగస్వామ్యాలను విస్తరించుకోవడానికి మొగ్గు చూపుతున్నాయి. ఈ క్రమంలోనే ముస్లిం ప్రపంచంలోనే అతిపెద్ద మిలిటరీలో ఒకటైన పాకిస్తాన్ను ఒక ఆకర్షణీయమైన భాగస్వామిగా చూస్తున్నాయి. అయితే ఈ కథలో మరో కోణం కూడా ఉంది. సౌదీ అరేబియాతో పాకిస్తాన్ ఇప్పటికే పరస్పర రక్షణ ఒప్పందాన్ని కలిగి ఉంది. సౌదీ అరేబియాపై ఎలాంటి దాడి జరిగినా దానిని తమపై జరిగిన దాడిగానే భావిస్తామని ఇస్లామాబాద్ బహిరంగంగానే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణ మరింత ముదిరితే తాము దూరంగా ఉండాలని పాకిస్తాన్ కోరుకుంటుంది. కానీ ఉగ్రదేశం ప్రమేయం లేకుండానే యుద్ధంలోకి ఇస్లామాబాద్ కూడా లాగబడుతుందా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఆర్థిక అవసరాల నేపథ్యంలోనే కువైట్తో చర్చలకు పాక్ యత్నిస్తుంది. పాకిస్తాన్ ప్రస్తుతం ఇంధన భద్రత, విదేశీ పెట్టుబడుల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. తాజా నివేదికల ప్రకారం ఇప్పటికే ఉన్న ప్రభుత్వాల మధ్య ఇంధన సహకారం విస్తరణపై చర్చలు జరుపుతున్నాయి. పాకిస్తాన్లో బ్యాండెడ్ ఫ్యూయల్ స్టోరేజ్ సదుపాయాలను ఏర్పాటు చేసే అంశాన్ని కువైట్ పరిశీలిస్తోంది. ఇది కార్యరూపం దాల్చితే ఇస్లామాబాద్కు వ్యూహాత్మక చమురు నిల్వలు, సరికొత్త పెట్టుబడులతో పాటు గల్ఫ్ దేశాలతో మరింత సన్నిహిత సంబంధాలు దక్కుతాయి. నిజానికి పాకిస్తాన్ ఆర్థికంగా దివాలా తీసింది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకునే పరిస్థితులు కనిపించడం లేదు. రుణాల కోసం ఎక్కువగా చైనా, గల్ఫ్ దేశాలపైనే పాకిస్తాన్ ఆధారపడింది. చైనా ఇప్పుడు కొత్త రుణాలు ఇవ్వడం లేదు సరికదా, పాత రుణ బకాయిలను ముక్కుపిండి మరీ వసూలు చేస్తుంది. ఈ క్రమంలో పాకిస్తాన్లో
పాకిస్తాన్లోని చైనా విద్యుత్ సంస్థలకు భారీగా బిల్లులను ఇస్లామాబాద్ చెల్లించాల్సి ఉంది. అయితే ఈ బిల్లులు సరైన సమయంలో చెల్లించినందుకు పాకిస్తాన్పై పెనాల్టీని చైనా విధించింది. ఆ పెనాల్టీ 17,000 కోట్ల పాకిస్తానీ రూపాయలు. దీన్ని మాఫీ చేయాలని చైనాను పాకిస్తాన్ వేడుకుంది. బీజింగ్ మాత్రం నో చెప్పేసింది. ఇప్పుడు ఆ పెనాల్టీ చెల్లించడానికి పాకిస్తాన్కు కొత్త రుణాలు అవసరం. ఆ రుణాల కోసం సౌదీ అరేబియాను వేడుకుంటుంది. కానీ ఇప్పుడు పాకిస్తాన్ తీరుపై సౌదీ గుర్రుగా ఉంది. హుతీలు తమపై దాడులు చేస్తున్నా పాకిస్తాన్ పట్టించుకోవడం లేదని మండిపడుతోంది. ఎందుకంటే ఆ దేశంతో పాకిస్తాన్కు రక్షణ ఒప్పందం ఉంది. ఈ ఒప్పందం ప్రకారం సౌదీ అరేబియాపై దాడి జరిగితే పాకిస్తాన్పై దాడి జరిగినట్టే. సౌదీ రక్షణ కోసం పాకిస్తాన్ మిలిటరీని దించాలి. కానీ పాకిస్తాన్ మాత్రం ఉలుకు పలుకు లేకుండా మౌనంగా ఉంది. ఒప్పందం ప్రకారం తమ రక్షణకు రాకపోవడంపై సౌదీ తీవ్ర అసంతృప్తితో ఆగ్రహంతో రగిలిపోతుంది. అందుకే కొత్త రుణాలపై సౌదీ నుంచి స్పందన లేదు. ఈ క్రమంలో మరో గల్ఫ్ దేశం వద్ద సెక్యూరిటీ గార్డుగా ఉండేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తుంది. అయితే ఇక్కడే అందరిలోనూ ఓ సందేహం వ్యక్తమవుతుంది. నిజంగానే గల్ఫ్ దేశాలకు పాకిస్తాన్ రక్షణ కల్పిస్తుందా? ఎందుకంటే పాకిస్తాన్లో పరిణామాలు దారుణంగా ఉన్నాయి. సొంత ఇంట్లో దయ్యాలు వేలాడుతుంటే పొరుగు ఇంటికి రక్షణ ఇస్తామని పాకిస్తాన్ హామీలివ్వడం ఆత్మవంచనకు నిదర్శనం. ఒకవైపు దేశంలో ఉగ్రవాదం పెచ్చరిల్లుతోంది. మరోవైపు సొంత భూభాగంలోనే భద్రతా వ్యవస్థ అదుపు తప్పింది. బలూచిస్తాన్లో రోజురోజుకు పెరుగుతున్న తిరుగుబాటును అణిచివేయలేక పాక్ సైన్యం చేతులెత్తేసింది. ఇప్పుడు బలూచిస్తాన్ ఏకంగా స్వతంత్ర దేశంగా బలూచ్ రెబల్స్ ప్రకటించుకున్నారు. తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్, టీటీపీ ఉగ్రవాదులు సైనిక పోస్టులపై పగటిపూటే విరుచుకుపడుతున్నారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలోని చాలా భాగాలను టీటీపీ నియంత్రిస్తోంది. దీనికి తోడు సరిహద్దుల్లో తాలిబాన్లతో వివాదాలు నిత్యకృత్యమయ్యాయి. సొంత దేశంలో భద్రతను పాకిస్తాన్ మిలిటరీ కాపాడుకోలేని దుస్థితిలో ఉంది. ఆక్రమణలు, వైమానిక దాడులతో గల్ఫ్ దేశాలు అతలాకుతలమవుతున్నాయి. పాకిస్తాన్ తమకు రక్షణ కోటగా నిలుస్తుందంటే గల్ఫ్ దేశాలు నమ్మేస్తున్నాయి. నిజానికి అప్పులు, విదేశీ కరెన్సీ కోసం ఇస్లామాబాద్ ఆడుతున్న కొత్త నాటకం మాత్రమేనని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు ఈ ఒప్పందాల వెనుక ఇరాన్ కోణం పాకిస్తాన్కు పెను సవాల్గా మారనుంది. పాకిస్తాన్, ఇరాన్ మధ్య సుదీర్ఘ సరిహద్దు ఉంది. ఇరాన్తో పాక్కు ఉన్న సంబంధాలు ఎప్పుడూ ఒడిదుడుకులతోనే సాగాయి. కువైట్, సౌదీ అరేబియా దేశాలకు పాకిస్తాన్ రక్షణగా నిలిస్తే అది ఇరాన్కు ప్రత్యక్షంగా సవాల్ విసిరినట్లే అవుతుంది. ఇరాన్ ఇప్పటికే అమెరికా, ఇజ్రాయెల్ కూటమితో తీవ్ర స్థాయిలో తలపడుతుంది. ఇలాంటి టైంలో గల్ఫ్ రాజరికాలకు పాక్ రక్షణగా మారితే ఇరాన్ నిశ్శబ్దంగా చూస్తూ ఊరుకోదు. ఫలితంగా ఇరాన్ నుంచి పాకిస్తాన్కు వ్యూహాత్మకంగా తీవ్రంగా ముప్పు ఎదురయ్యే ప్రమాదం ఉంది. అంటే ఇతరుల గొడవల్లో వేలిపెట్టి పాకిస్తాన్ తన చుట్టూ ఉన్న నిప్పును మరింత రాజేసుకుంటుందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. కానీ పాకిస్తాన్ అసలు రంగును గుర్తించక గల్ఫ్ దేశాలు గుడ్డిగా నమ్ముతున్నాయి. అమెరికా సెక్యూరిటీ గ్యారంటీలపై గల్ఫ్ దేశాలకు నమ్మకం తగ్గింది. దీంతో రక్షణ భాగస్వామ్యాల విస్తరణలో గల్ఫ్ దేశాలు పాకిస్తాన్ వైపు చూశాయి. నిజమే, కానీ నిధులు తీసుకోవడం తప్ప అత్యవసర సమయంలో సైన్యాన్ని పంపేందుకు పాక్ జంకుతుందని సౌదీ అనుభవంతో స్పష్టమైంది. కువైట్ కూడా ఇప్పుడు అదే విషయాన్ని పరిగణలోకి తీసుకుంటుందా అన్నదే ఇప్పుడు అసలైన చర్చ. వేలాది మంది సైనికులను, డ్రోన్లను, వైమానిక వ్యవస్థలను మోహరిస్తామని పాక్ ఆశలు రేపుతోంది. తీరా యుద్ధ వాతావరణం చూస్తే కాంబాట్ ట్రూప్స్, ముఖాముఖి పోరాడే బలగాలను పంపబోమని పాక్ అధికారులు చేతులెత్తేయడం ఖాయం. రక్షణ ఇస్తామంటూనే ఈ రకమైన మడమ తిప్పే ధోరణి గల్ఫ్ దేశాలను నిండా ముంచనుంది. ఆర్థికంగా చూస్తే బ్యాండెడ్ ఫ్యూయల్ స్టోరేజ్, చమురు నిల్వల ప్రాజెక్టులు పాకిస్తాన్కు కొంత ఉపశమనం కలిగించవచ్చు. ఉచితంగా రాయితీపై చమురు పొందడం, గల్ఫ్ పెట్టుబడులతో మనుగడకు పాక్ యత్నిస్తుంది. కానీ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టకుండా కేవలం రక్షణ ఒప్పందాలను, సైనికులను సెక్యూరిటీ గార్డులుగా మారిస్తే వచ్చే ఆదాయంతో దేశాన్ని ఎంతకాలం నెట్టుకొస్తారు? అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఇచ్చే అప్పులు, చైనా విధించే పెనాల్టీలు, సౌదీ ముఖం చాటేయడం ఇవన్నీ పాకిస్తాన్ను ఊబిలోకి నెట్టేస్తున్నాయి. సెక్యూరిటీ గార్డ్ అవతారమెత్తి అప్పుల ఊబి నుంచి పాక్ బయటపడాలనే వ్యూహం నెరవేరుతుందా? ఆర్థికంగా, వ్యూహాత్మకంగా మరింత దిగజారుతుందా అనేది మిస్టరీగా మారింది. మొత్తానికి మింగడానికి మెతుకులేకపోయినా మీసాలకు సంపెంగ నూనె రాసుకునే పాకిస్తాన్ తీరు పశ్చిమాసియా రాజకీయాల్లో ఒక విచిత్రమైన పరిస్థితిని తీసుకొచ్చింది. ఒకవైపు అప్పుల భారం, మరోవైపు అంతర్గత అస్థిరత. వీటి మధ్య గల్ఫ్ దేశాలకు రక్షకుడిలా బిల్డపిస్తోంది పాకిస్తాన్. రాబోయే రోజుల్లో ఏ ముప్పును మూటగట్టుకుంటుందో చూడాలి.
అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతల మధ్య, కువైట్, సౌదీల ఆశల మధ్య ఇరుక్కుపోయిన ఇస్లామాబాద్ పరిస్థితి ముందర నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. సెక్యూరిటీ గార్డుగా మారి ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాలనే పాక్ ప్రయత్నం సఫలమవుతుందా? పశ్చిమాసియా దావానలంలో పాకిస్తాన్ కూడా ఆహుతవుతుందా? కాలమే నిర్ణయించాలి.